తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్పై కసరత్తు తుది దశకు చేరుకుంది. ప్రభుత్వ శాఖల ప్రతిపాదనలపై నేటి నుంచి మళ్లీ సమీక్షలు ప్రారంభం కానున్నాయి. మంత్రులు, ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క భేటీ కానున్నారు. ఆయా శాఖల బడ్జెట్ ప్రతిపాదనలపై ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం చర్చించనున్నారు. ఇక ఆదాయ వ్యయాలను పరిశీలించి బడ్జెట్ రూపొందిస్తారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్ 3,04,000 కోట్లకు పైగా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఇక ఈ నెల 16న బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయి. అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఉషా అందిస్తారు. ఉషా, చెప్పండి. శ్రీజ, తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ కసరత్తులు తుది దశకు చేరుకున్నాయి. సన్నాహక సమావేశాలు ఇవాళ పూర్తి కానున్నాయి. అన్ని శాఖల నుంచి వచ్చినటువంటి ప్రతిపాదనలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పరిశీలించి ఆదాయ వ్యయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా బేరీజు వేసుకొని పద్దులు ఖరారు చేయనున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్ 3,04,000 కోట్లకు పైగా ఉండగా రానున్న బడ్జెట్ 3,20,000 కోట్లకు పైగా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ నెల 16న బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర వార్షిక బడ్జెట్ వచ్చే వారం ఉభయ సభల ముందుకు రానుంది. ఈ నెల 16వ తేదీ ఈ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 20వ తేదీన రాష్ట్ర వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. రాష్ట్ర వార్షిక ప్రణాళిక తయారీ కోసం కసరత్తులు చాలా రోజులుగా కొనసాగుతోంది. అన్ని శాఖల నుంచి ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు అందాయి. కొన్ని శాఖలకు సంబంధించి ప్రతిపాదనలకు ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క ఇప్పటికే సన్నాహాలు సమావేశాలు నిర్వహించారు. మొత్తం మీద మిగిలిన శాఖలకు సంబంధించినటువంటి సన్నాహక సమావేశాలు ఏవైతే ఉన్నాయో ఇవాళ కంప్లీట్ గా పూర్తి చేయాల్సిందిగా ఇప్పటికే అధికారులకు సూచించారు. నేటితో సన్నాహక సమావేశాలు మొత్తం కూడా పూర్తి కానున్నాయి. 9 మంది మంత్రులకు సంబంధించినటువంటి శాఖలతో పాటు ముఖ్యమంత్రి వద్ద ఉన్నటువంటి పురపాలక, విద్యా, హోంశాఖ ప్రతిపాదనలపై ఇవాళ సచివాలయంలో సమీక్ష నిర్వహించనున్నారు. నిన్న మంత్రి సీతక్క ఆధ్వర్యంలో కూడా సమీక్షలు కూడా జరిగాయి. సంబంధిత మంత్రులు ఆయా శాఖల ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం సమావేశం అవుతారు. ఆయా శాఖల అవసరాలు, ఇప్పటికే అందించినటువంటి ప్రతిపాదనలు, సంబంధిత అంశాలపై పూర్తి స్థాయిలో సమీక్షించి ప్రతిపాదనలు కొలిక్కి తీసుకువస్తారు. నేటితో సన్నాహక సమావేశాలకు సంబంధించినటువంటి తుది నివేదిక కూడా ఆర్థిక శాఖ కసరత్తులు చేయనుంది. అన్ని శాఖల ప్రతిపాదనలు క్రోడీకరించి వచ్చే ఆర్థిక సంవత్సర రాష్ట్ర ఆదాయ వ్యయాలు బేరీజు వేసుకొని బడ్జెట్ పద్దులకు సంబంధించి తుది రూపు దిద్దుకోనున్నట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం మీద 3.20 లక్షల కోట్లకు పైనే 2025-26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ పద్దు, అలాగే 3,04,865 కోట్లు ఉంది. ఈ ఆర్థిక సంవత్సరం జనవరి నెలాఖరు వరకు చూసుకున్నట్టయితే 10 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం 1,93,313 కోట్లు వ్యయం చేసింది. మిగిలిన 2 నెలల్లో చేసే వ్యయం ఇతర అంశాలు పరిగణలోకి తీసుకుని బడ్జెట్ అంచనా సవరించనున్నారు. సవరించినటువంటి బడ్జెట్ ఆధారంగా వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వానికి పన్నులు, ఇతర మార్గాల్లో వచ్చేటటువంటి ఆదాయ వ్యయాలు ఏవైతే ఉన్నాయో కేంద్రం నిధులు, అప్పులు, ఇతర అంశాలు పరిగణలోకి తీసుకొని 2026-27 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ పద్దు ఖరారు చేయనున్నారు. రానున్న బడ్జెట్ పద్దు 3,20,000 నుంచి 3,30,00,000 కోట్ల వరకు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఆర్థిక శాఖ కసరత్తు మొత్తం పూర్తయిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క అన్ని అంశాలను పరిశీలించి బడ్జెట్ కు తుది రూపు ఇస్తారని, సంక్షేమ బడ్జెట్ లో పెద్దపీట వేస్తారనేసి తెలుస్తోంది. ఇప్పటికే సంక్షేమాలు ఏదైతే పథకాలకు సంబంధించి వీటన్నిటికీ సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వము చాలా వరకు కూడా పెండింగ్ లో ఉన్నటువంటి సంక్షేమ పథకాలన్నిటికీ సంబంధించి కూడా బడ్జెట్ లో పెద్దపీట వేస్తారనే సమాచారం కూడా ఉంది. మొత్తం మీద రాష్ట్రంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రంగం సిద్ధమైంది కాబట్టి మార్చి 16వ తేదీ నుంచి సమావేశాలకు సంబంధించి ఎలా ముందుకు వెళ్ళాలి, 23న జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో ఫిబ్రవరి 23న జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో చర్చించారు. మార్చి 16న తొలి రోజు గవర్నర్ ప్రసంగం ఉంటుంది. ఏదైతే నూతన గవర్నర్ చేతుల మీదుగానే ఈ బడ్జెట్ సమావేశాలు జరిగే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. గతంలో జిష్ణుదేవ్ వర్మ డిప్యూటీ మీద మహారాష్ట్రకు వెళ్లారు కాబట్టి నూతన గవర్నర్ ప్రదీప్ శుక్లా చేత ఈ మొత్తం కూడా గవర్నర్ ప్రసంగం ఉండబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. మార్చి 16, 17, 18 తేదీల్లో గవర్నర్ ప్రసంగానికి సంబంధించినటువంటి ధన్యవాదాలు తెలుపుతారు. 19వ తారీఖున ఉగాది ఉండడంతో 20వ తేదీ సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఆ మరుసటి రోజు సభ్యులు ఏదైతే సెలవు ఇచ్చి మళ్ళీ 22న బడ్జెట్ పై చర్చ జరపనున్నారు. మార్చి 30 వరకు అసెంబ్లీ నిర్వహించేలా మంత్రిమండలిలో చర్చ జరగనున్నట్టుగా అయితే తెలుస్తోంది. శ్రీజ, రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ ఉషా.